శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పత్తెపూరులో డ్రైనేజీల నుండి నీరు ఎటు పోవాలో పరిస్థితి లేక రోడ్ల మీద వృధాగా పారుతూ కాలనీల మధ్య తిష్ట వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినా కానీ ఉన్నత అధికారులు స్పందించలేక ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆ యొక్క గ్రామ ప్రజలు తెలిపారు. కొత్తగా నిర్మించిన మురుగు కాలువ వలన పాత అండర్ డ్రైనేజీ కాలువ మూసుకుపోవటంతో నీరు రోడ్లపైకి రావడం, తిష్ట వేయడంతో విషసర్పాలు వచ్చి అనేక ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందన్నారు. ఒక అబ్బాయికి కూడా విషసర్పము తొక్కడం ద్వారా సంగారెడ్డి ఆసుపత్రిలో 3 రోజులు చికిత్స నిమిత్తం వెళ్ళడం జరిగిందని తెలిపారు. ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. మాజీ సర్పంచ్ హయాంలో ముందుగా నిర్మించిన మన అండర్ డ్రైనేజ్ ఉంది. అంతకుముందు ఉన్నదాన్ని దానికి ఈ నూతనంగా నిర్మించిన ఈ ఓపెన్ డ్రైనేజ్ వల్ల ఇది హైట్ కావడం వల్ల ఆ డ్రైనేజ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. క్లోజ్ కావడం వల్ల ఇప్పుడు అది ఆ డ్రైనేజ్ నిండిపోయి మొత్తం ఇక్కడ మనకు వాటర్ మొత్తం స్టోరేజ్ అవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఇక్కడ దోమలు పెడతాయి, ఇంకోటి పాములు, ఇంకా కొన్ని రకరకాల విషజీవులు కూడా ఇక్కడ సంచరిస్తున్నాయి. కాబట్టి ఇక తొందరగా దీనికి కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది. అధికారులు మాత్రం కేవలం కాంట్రాక్టులు కూడా బిల్లు కూడా మాత్రమే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది మాకు. నీళ్ళు పోతలేవు, మేము పోసిన నీళ్ళు పోతలేవు. అక్కడ డ్రైనేజ్ నింటే ఆ నీళ్ళు ఇక్కడనే మా ఇంటి పక్క తొక్కిండు 3 రోజులు. మా దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అసలు ఈ ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారో చచ్చిపోయారో తెలుస్తలేదు. ఒక్కడు ఇట్లా వచ్చి ఇక్కడ చూస్తలేరు, పట్టించుకుంటలేరు. మరి బిల్లులు ఇవ్వాలనే కట్టిరో ఇది, మరి మా గురించి కట్టిరా తెలుస్తలేదు, వాళ్ళ గురించి కట్టుకురా తెలుస్తలేదు. అట్లా అందరి గురించి కట్టుకుంటే మాత్రం వచ్చి చూసి ఏదైనా చేసిపోతుంది కదా. నీళ్ళు ఒక చాలా రోజులు ఎంత గలీజ్ అయిపోయినాయి. మా గోడలు అంత చిన్న చిన్న ఇల్లు గూలిపోతే ఎవరు మాకు మొత్తం చెత్త కట్టెలు అక్కడ పంచనాల కట్టెలన్నీ కొట్టేసి ఇందులో వేసేసేసి మున్సిపాలిటీలు వస్తలే అసలు ఏం తీస్తాను లేరు. అసలు ఎట్లుంటామో అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ కొంచెం నీళ్ళు కూడా వస్తలేవు మోర్లీలే ఉండే. దానివల్ల ఇంట్లో పదన వస్తుంది, అన్నీ వస్తుంది. ఏం చేయలేకపోతున్నాం. మేము రూమ్ ఖాళీ చేద్దామని చూస్తున్నాము. శంకర్పల్లి అట్లా ఉండాలనుకుంటున్నాము. మున్సిపాలిటీలో అయినా మన చర్య తీసుకుంటే బాగుంటుంది దీని మీద. నీళ్ళు ఇంట్లోకి వస్తుంటాయి సార్. ఇదంతా బాధ. మున్సిపాలిటీ కూడా చెత్త తీసుకుంటలేరు, ఎవరు చెత్త తీసుకుంటలేరు. ఇక ఇక్కడ గెలిచిన ఆయనకు పోయి చెప్పి 4-5 సార్లు చెప్పించినాము. ఆయన గిట ఇక నాదేముందని ఆయన కూడా పట్టించుకుంటలేరు. ఇక ఇల్లు గూలు చచ్చిపోయిన ఆయన కూడా ఎవరు చూడరు ఇక్కడ. అందు గురించి ఆయన ఇల్లన్నా కాల్ చేసుకుని కూడా ఏంటన్నా బతక